హాయ్ ఫ్రెండ్స్, అనగనగా ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. సుమంత్ గారు, కాజల్ చౌదరి, మాస్టర్ విహర్ష్ వీళ్ళు మెయిన్ లీడ్స్ చేసినటువంటి ఈ మూవీ థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయింది. ఈటీవీ విన్ ఓటీటీలో అయితే మనం మూవీని చూడొచ్చు. సో ఈ మూవీ తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈటీవీ విన్ వాళ్ళు మంచి కంటెంట్ ఉన్నటువంటి మూవీస్ అయితే తీసుకొస్తారు, అంటే ఫ్యామిలీతో కలిసి చూడదగినటువంటి మంచి మూవీస్ అయితే తీసుకొస్తారు. సో ఇది కూడా అటువంటి ఒక మంచి ఫ్యామిలీతో చూడదగినటువంటి ఒక మూవీ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ అయితే ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో చాలా రోజుల తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్నటువంటి మూవీ చూశాను అనిపించింది. ఈ మధ్యకాలంలో ఓటీటీలో డైరెక్ట్గా వాళ్ళు తీసుకుని వస్తున్నటువంటి కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ మనకు రక్తపాతము, హింస, ఇంకా రకరకాలైనటువంటి కంటెంట్ తీసుకొస్తున్నారు తప్ప ఇటువంటి ఫ్యామిలీతో కలిసి చూడదగినటువంటి ఒక మంచి కంటెంట్ అనేది చాలా రేర్గా వస్తూ ఉంటుంది. అటువంటి రేర్గా వచ్చిన వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట. అంటే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు మనల్ని ఆలోచింపజేసే విధంగా కూడా ఉంటుందన్నమాట ఈ స్టోరీ చూసుకున్నట్లయితే. సో డైరెక్టర్ వచ్చేసి ఈ స్టోరీని ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగ్గట్టుగా రాసుకున్నాడు అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా విధానం ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా మార్పు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ స్టోరీని రాసుకున్నాడు అని చెప్పచ్చు. అది కూడా చూపించే విధానం వచ్చేసి మనం చూసే వాళ్ళు కూడా బాగా ఎంగేజ్ అయ్యే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఆ విధంగా చూపించాడని చెప్పచ్చు. ఇక మూవీ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఒక హస్బెండ్, వైఫ్, వాళ్ళ బాబు, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన స్టోరీ అనేసి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఒక స్కూల్లో మన హీరో సుమంత్ గారు ఒక టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. అదే స్కూల్లో వాళ్ళ వైఫ్ ప్రిన్సిపల్గా ఉంటుంది. అదే స్కూల్లో వాళ్ళ బాబు కూడా చదువుతూ ఉంటాడు అనమాట. సో మన హీరోకి ఏంటి అంటే ఆ స్కూల్లో జరుగుతున్నటువంటి కొన్ని చూస్తూ ఉంటే ఈయనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే అక్కడ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, అది తప్పులేదు. కానీ ఎవరైతే తక్కువ మార్కులు తీసుకొని ఫెయిల్ అవుతూ ఉంటారో వాళ్ళందరినీ లూజర్ అని చెప్పేసి అవమానిస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా చేయడం ఆయనకి నచ్చదు. ఈ లూజర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మన హీరో వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు అనమాట. ఇతనికి కూడా సరిగ్గా చదువు అనేది రాదు, అతను చదవలేకపోతూ ఉంటాడు. సో చాలా మంది పిల్లలు ఈ విధంగా చదువులో వెనకబడడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి, వీళ్ళందరికీ ఏం చేస్తే వీళ్ళు చదువు బాగా చదువుకుంటారని చెప్పేసి హీరో ఒక ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన ద్వారా వీళ్ళందరికీ కనుక చదువు చెప్పేస్తే వీళ్ళు ఖచ్చితంగా విన్నర్స్ అవుతారని చెప్పి నమ్మి దాన్ని చేయాలనుకుంటాడు. సో అటువంటప్పుడే వాళ్ళ స్కూల్లో ఒక ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఆ ప్రాబ్లం జరగడం వల్ల హీరో అక్కడి నుంచి బయట వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఒక ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేయాలనేసి స్టార్ట్ చేస్తాడు. అది స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే లూజర్స్ అనే పిలవబడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ట్యూషన్ చెప్పించి వాళ్ళందరినీ విన్నర్స్గా చేస్తాడనమాట హీరో. సో ఇది చేసిన తర్వాత ఇక స్కూల్ కూడా స్టార్ట్ చేస్తాడనమాట హీరో. ఈ స్కూల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాతనే హీరో లైఫ్లోకి ఒక పెద్ద ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి హీరో బయటపడ్డా లేదా అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో దీన్ని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే, ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా మారిస్తే పిల్లలకు బాగుంటుంది అనేది చెప్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ అనేటివి కొంచెం మిక్స్ చేసి చూపించాడనిపిస్తుంది. సో మూవీ చూస్తున్నంతసేపు మనకు ఫస్ట్ హాఫ్ అనేది ఒక కాస్తో నడుస్తుంది, దానికి తగ్గట్టుగా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ఫ్యామిలీ డ్రామా అనేది యాడ్ అవుతుంది, అక్కడ మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక హార్ట్ టచ్ ఎమోషన్స్తో కూడినటువంటి ఒక క్లైమాక్స్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్లో అయితే ఖచ్చితంగా మీ కళ్ళ నుంచి నీళ్ళు అయితే వస్తాయి, ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని పర్ఫెక్ట్గా అక్కడ స్క్రీన్ పై చూపించాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే, సుమంత్ గారు ఇందులో చేసినటువంటి క్యారెక్టర్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆయన ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ క్యారెక్టర్ అయినని చెప్పొచ్చు. 100% ఎఫర్ట్స్ ఆయన అయితే ఆ క్యారెక్టర్కి 100% సెట్ అయ్యారు. ఆయన చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంటుంది. సుమంత్ గారికి ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని చెప్పొచ్చు ఆయన లైఫ్ లో. సో నెక్స్ట్ సుమంత్ గారి అబ్బాయిగా చేసినటువంటి మాస్టర్ విహర్ష్, ఇతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాగుంటుంది. ఆ అబ్బాయి చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకు కాజల్ చౌదరి, ఈయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది, ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి బాగా సెట్ అయ్యారు, వాళ్ళు చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఈ మూవీకి ఏదైతే కావాలో దాన్ని పర్ఫెక్ట్గా ఇచ్చారని చెప్పొచ్చు. సో అలాగే మనకు ఈ మూవీకి కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది, ఉన్నందులో ది బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అనగనగా మూవీ ఎలా ఉంది అంటే, హార్ట్ఫుల్గా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు రావాలి అనుకుంటూ ఉన్నట్లయితే మూవీని చూడండి, ఖచ్చితంగా వస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే మీరు వద్దనుకున్నా వస్తుంది, ఆ విధంగా అయితే ఉంటుంది. సో నాకైతే మూవీ నచ్చింది, మూవీని చూడొచ్చు అనిపించింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు, వాళ్ళకు కూడా నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.